ఫోటో కాదు, చూడకూడదు పెట్టేట్టు కాదు అది ఫోటో కాదు. ఫోటో కాకపోయినా కానీ నేను చూసా. ఇక్కడ దండేస్తారు, ఇక్కడ తీసి ఇట్లంటారు. అదేంటిది అది? తినిపించాడు ఫోటో కనపరావాలని. ఎంత అలర్జీగా ఉంటుందో బాబోయ్. కేక్ కటింగ్ అప్పుడు కూడా అంతే, కట్ చేసేస్తారు. ఇట్లే పెట్టుకుంటారు, ఇట్లే వాళ్ళు చెప్పిన సేపు గంట పెడితే పర్వాలేదు, ఇక్కడ పెడతా ఉంటారు. ఇక్కడ పాపం వీళ్ళు నోరు తెచ్చుకొని అని ఉంటారు, ఇలా అని నిన్ను ఫస్ట్ కనుక్కొని ఈవిడ ఎక్కడ నిన్ను పరిచయం? నన్నమ్మా నేను అదే ఇండియన్ ఐడల్లో పాట పాడినా, అది సెల్లులకు వచ్చింది. అది చూసింది, నేను అడ్రస్ చెప్పింది దాంట్లో. ఓకే ఓకే. ఆ అడ్రస్ని పట్టుకొని అప్పుడు సుమన్ టీవీలో పనిచేస్తాను ఏమా. ఆ సుమన్ టీవీ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ చేసుకొని లక్కిడిపల్లికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకునింది. మళ్ళా తర్వాత నేను ఛానల్ పెట్టిన తర్వాత పల్లవి ప్రస్థానం పెట్టి మళ్ళీ నా దాంట్లో మళ్ళా పుష్ప 2లో పాట పాడిన తర్వాత మళ్ళా వచ్చి ఆమె పల్లవి పుష్ప 2లో ఫుల్ సాంగ్ ఒక్కొక్క బిట్ట ఒక్కొక్క బిట్టే ఒక్కొక్క బిట్టే పాడినా. అంతా కూర్చొని ఏం పాట పుష్ప 2 తీసి మన బ్యాగ్ తీసుకురా, నా చిటికలు కావాలి చూడాలా? ఓ ఇదా? అది లేకపోతే ఆమెకి పాడలేదు. దాని పేరేంటి? ఇవి దీని పేరు చిట్టతలు చిటికెలు. చిటికలు. ఓ ఈ చిటికి సౌండ్ ఏ రాలేదు. ఆమె కొట్టినప్పుడు నేను కొట్టినప్పుడు వస్తుంది. అబ్బో ఇది బాగుంది. నేను డప్పు కొడతా అప్పుడప్పుడు, నా బాబా పాటలు పాడేటప్పుడు. అవునా? ఉంది డప్పు. మ్యూజిక్ ఎవరు? మ్యూజిక్ నా పాటకు నా టీమే, మా గురువు గారే. ఓకే 1 2 3. రారా నా అందగాడా, రాత్రిరంతా వస్తావని నీ రాక కొరకు నేనెదురు చూస్తి మామా. నువ్వు రాకపోయేసరికి రారా నా అందగడ అందాల చిన్నవాడ, రారా నా అందగడ అందాల చిన్నవాడ, రాత్రిరంతా వస్తావని రాక కొరకు చూసి నాను రాక రాక వచ్చిన ఊరు ఒరిమే నా మామ. రారా నా అందగడ అందాల చిన్నవాడ, రారా నా మొనగడ అందాల ఒన్నెకడ, ఒరే రారా నా అందగాడ, రాత్రిరంతా వస్తావని నేను పట్టు చీర కట్టుకుంటి మామా. నువ్వు రాకపోయేసరికి రారా నా అందగడ అందాల చిన్నవాడ, రాత్రిరంతా వస్తావని పట్టు చీర కట్టుకుంటే రాత్రైనా రాకపోతే పట్టు చీర చింపి వేసిరు ఒరిమే నా మామ. రారా నా అందగడ అందాల చిన్నవాడ, రారా నా అందగడ అందాల ఒన్నే కాడా. ఓరి మామ రాత్రిరంతా వస్తావని నేను మల్లె పూలు పెట్టుకుంటే మామా. నువ్వు రాకపోయేసరికి రారా నా అందగడ అందాల చిన్నవాడ, రాత్రిరంతా వస్తావని మల్లె పూలు పెట్టుకుంటే రాత్రైనా రాకపోతే మల్లె పూలు తీసివేసిరు మామ. రారా నా అందగడ అందాల చిన్నవాడ, రారా నా మొనగడ అందాల ఒన్నే కాడా. సూపర్ ఎక్స్ప్రెషన్, సూపర్ సూపర్. కళలు కళలే అండి. ఇప్పుడు పాటలు వినలేము, ఇంకా బతుకున్నారు. నువ్వు కూడా బతుకున్న లోపల ఇంకొకరికి నేర్పి వెళ్ళు, అది నీ ధర్మం. అవునమ్మా. ఇవన్నీ చంపకండి. అవునమ్మా, నేర్పిస్తానమ్మా, నేర్పిస్తాను. కొంతమంది నేను గొంతు కూడా ఇలా బేస్ వాయిస్ ఉండాలి, షార్ప్ ఉండకూడదు. అవునవును, నైస్ వాయిస్ బాగోదు, బోల్డ్ ఉండాలి. నాకు అందుకే జిక్కి పాటలు ఇష్టం. పీలీలా జిక్కి కాదు, పీలీలా. అవునవును.
వాయిస్ బానే ఉందమ్మా. సూపర్. లేకపోతే చెప్పండి మొహమాటే లేదు. అవును లేవు. అదే ఇట్లా కొన్ని బుర్ర కథలు ఇది పుష్ప 2 అవును. ఇంత ఫుల్ సాంగ్ ఉందా? ఒక బిట్టు ఏదున్నా సరే సూపర్. ఒక బిట్ ఉంది, ఒక పల్లవి, ఒక చరణం ఉంది. నువ్వే రాసుకున్నావా ఇది? మా గురువు గారు ఉన్నారు ఇప్పుడే ఉన్నాడు. రాజుల కొండ పైన నువ్వు వీళ్ళతో పాడింది. పుష్ప 2లోనే సినిమా జరుగుతూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక పాట వస్తూ ఉంటుంది. నా పాట అది వేరే పాట. అది వేరే పాట. పర్వాలేదు రెండు. అది ఎట్లా వస్తూ ఉంటుందంటే ఇది సినిమా అంతా జరుగుతూ ఉంటుంది, ఈ మాటలు జరుగుతూ ఉంటాయి, అన్ని జరుగుతుంటాయా. నా పాట లో వాయిస్ లో వస్తూ ఉంటుంది, వాయిస్ బయటికి రాదు. అది రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ, కొన మీద కూకొని కోకిలలా కూసునే, కొన మీద కూకొని కోకిలలా కూసునే, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ, రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ, కూరేమి లేదా నీ కోడి కూర వండితే, కూరేమి లేదా నీ కోడి కూర వండితే, రాళ్ళున్నాయా నీ రంకెలేసినాడే, రాళ్ళున్నాయా నీ రంకెలేసినాడే, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ, రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, రాజుల కొండ మీద రాజులాంటి మొగుడే, నేనేమి చేస్తూనే అమ్మల నాగమ్మ. ఏమి లేదు అన్నాడు. ఏమీ లేదని కోడి కూర వండినా, ఇంకేం కూర చేసేదానికి ఎందుకు లేబ్బా, కోడి కూర వండితే పోతుంది కదా అని, కూర ఏమీ లేదా అని కోడి కూర వండినా, ఇంకేం కూర లేదు ఇంట్లో. ఇది ఒక్కటేమంటా? ఓకే. రాళ్ళున్నాయని రంకెలేస్తా ఉన్నాడు, కొండ మీద కూకొని కోకిలలా కూస్తా ఉన్నాడు, మంది కొట్టుంటాడు. అది కథ. మంది కొట్టినోడికే సరిపోదు. ఇవన్నీ మా అనుభవాలు ఎన్ని చూస్తుంటాం. అంతే మరే, అంతే మరే. అట్లా అది కూడా ఎక్స్ప్రెషన్ మెయిన్, ఎక్స్ప్రెషన్ గొంతు బేస్ ఈ పాటలో అదే ఉండాలి. ఇండియన్ ఐడల్ లో తమన్ సార్ దగ్గర వాడినాను. ఇండియన్ ఐడల్ లో అదేం పాట? అదే చెప్తా ఇప్పుడు. సుండుపల్లెవా సంతకు పోయి, సుండుపల్లెవా సంతకు పోయి, సున్నము నేను తీసుకొని నారి చేతుల్లో పెట్టేనప్పుడు బాగుందేమిరా, నారికి సోకుందేమిరా, గిలగండోళ్ళ గిలకల మంచం బాగుందేమిరా, నారికి సోకుందేమిరా, రాయి చూటి వాసంతకు పోయి, రాయి చుట్టు వాసంతకు పోయి, రెవికలు నేను తీసుకొని నారి ఈపుకే తొడిగేనప్పుడు బాగుందేమిరా, నారికి సోకుందేమిరా, ఆహా ఇలగండోళ్ళ గిలకల మంచం బాగుందేమిరా, నారికి సోకుందేమిరా. ఇది ఇండియన్ ఐడల్ వన్. ఇది ఆయన రాసిందే. ఇది మా గురువు గారు రాసి ట్యూన్ ఆయనే ట్యూన్ ఆయనే. మన ఊర్లోనే ఉంటారా? అవునమ్మా, మా వీంకుడే. అవునా? నా కూతుర్ని ఇచ్చిన ఆయన కొడుకు. సూపర్ సూపర్. ఆయన హార్మోనియం తీసుకురండి, హార్మోనియం కూడా. మహాదేవ్ గారని అన్నమాచార్య ప్రాజెక్ట్ లో పనిచేస్తా ఉన్నాడు ఇక్కడ తిరుమల, మా వియంకుడు. ఓకే. నాకు ఈ పాటలన్నీ నేర్పించేది ఆయనే. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ఆయన? ఇంటి దగ్గరే ఉంటాడు, వస్తాడు, అక్కడికి పోతుంటాడు, వస్తా ఉంటాడు. ఓకే ఓకే. వారానికి ఒకసారి పోతాడు, అక్కడ హార్మోనియం సహకారం అందిస్తాడు హరిదాసులకు, వస్తాడు. మళ్ళా నాకు ప్రోగ్రాములు ఉంటే ప్రైవేట్ గా పోతా నేను ప్రోగ్రామ్. వెరీ గుడ్. బుర్ర కథలు చెప్తా, తిమ్మమ్మ కథ, చిన్నమ్మ కథ, కాంబోజరాజు కథ. ఏదో సినిమాలో జీవలక్ష్మమ్మ బుర్ర కథ, నేను రాజుబాబు పక్కన గుమ్మడి వీళ్ళను దాంట్లో జీవలక్ష్మమ్మ. అట్లాంటి బుర్రకథలు కూడా, అంటే ఆ బుర్రకథలు కూడా మేము గుమ్మితలు తంబూరలతోలే, నా చేతిలో చిటికలు ఉంటాయి, వాళ్ళ చేతిలో తాళాలు. మంచి సౌండ్ వస్తుంది కదా, ఇంకా వస్తాయి సౌండ్. ఇప్పుడు ఈ సౌండ్ అంతా తగ్గింది, ఇది ఈ పోయింటే రెండో వేసిన దాని వల్ల సౌండ్ అయినా కూడా సౌండ్ తక్కువే, కొన్ని బాగా వస్తాయి. ఇంకా చిడతలు కదా, చిడతలు అంటారు, చిటికీలు అంటారు, చిడతలు కూడా అంటారు. చిడతలు అనేటివి దాంట్లో లోపక్క. అవును, గైదు ఉంటాయి రౌండ్ రౌండ్. ఇవి వచ్చేసి చిటికీలు, అవి వచ్చేసి చిడతలు. అట్లా వాళ్ళు హరిదాసులకు ఎక్కువ ఉంటాయి. చిన్నప్పటి నుంచే పడుతుంది, ఎక్స్ప్రెషన్ రాదు, మా నాన్నగారు రాదు. మా నాన్నగారు గురువు
నేను చిన్నప్పుడు మా నాన్నగారు కూడా ఈది నాటకాలు అంటే వీధల్లో ఆ గుడ్డ వేసుకొని ఎన్ని వీధి నాటకాలు చూసాము. మా నాన్నగారు అవి చేస్తా ఉన్నాడు. ఆయనకు వచ్చిన దాని వల్ల నాకు అలవాటు అయిపోయి నాకు వచ్చేసింది. ఇండియన్ ఐడల్లో తమన్ సారు ఈ పాట పాడిన తర్వాత స్టేజ్లో నుండి లేచి ఇచ్చి నాకు పాటకు అవకాశం ఇచ్చినాడు. సాయిరామ్. ఓకే. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పాట పాడేదానికి జరుగుతా ఉంది. రిలీజ్ కాలే. ఓకే. మా గురువు గారికి హార్మోనిస్ట్ మహాదేవ్ గారికి కీబోర్డు ఇస్తానని మాట ఇచ్చినాడు. ఇంకా మేము పిలుపు కోసం చూసుకొని సాయిరామ్ నమ్ముకొని ఉండా. ఓకే ఓకే. నాకు దీవించి సాయిరామ్ జరుగుతుంది. అది సంతోషమేమ్మా. అబ్బా నా మనసు ధన్యం అయిపోయింది. జరుగుతుంది. సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్ జరుగుతుంది. అది ఇంకా అక్కడ పోయేది ఉండదమ్మా. మాకు ఆయన అవకాశం ఇచ్చినాడు. ఇట్లా పాడుతా ఉండా. పల్లవి మేడం కూడా మధ్యలో ఒకసారి వచ్చి మన పుష్ప 2 కన్నా ముందు ఫస్ట్ రావడము మా ఇంటి దగ్గరనే చేసినాను. అయితే నా భర్త చాలా మంచోడమ్మా. పిల్లలు 2 కొడుకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నా భర్త ఏ జన్మలో చేసుకునే పుణ్యమో నా భర్త నాకు దొరకడమో అటువంటి భర్త దొరికినాడు. తనేం చేస్తాడు? నా భర్త అప్పుడు కూలి పని చేస్తా ఉన్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. కూలి పని చేసుకుంటా ఉన్నాడు. నేను ఈ వాయిస్తో కథలు నేర్చుకొని ఆ ఊరు ఇచ్చిపెట్టి ఈ ఊరికి లెక్కడపల్లికి చేరుకొని పిల్లలు సాక్కుంటా చదివించుకుంటా మా ఇంటైనా ఆ బిడ్డలు చూసుకుంటా అంటే నేను ప్రోగ్రాంలకు పోయేది. సూపర్. అట్లా వీధల్లో ప్రోగ్రాంలు వేసేది. వాళ్ళు ఇచ్చినటువంటి పారితోషికం తెచ్చుకునేది. బిడ్డలు చదివించుకుని గర్వంగా చెప్పు. సిగ్గుపడక. ఎందుకమ్మా మనము పిల్లప్పటి నుంచి మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో నేర్చుకున్నానమ్మా. నేను ఒక గురువు గారి దగ్గర ఒక చిన్నమ్మ కథ నేర్చుకున్నప్పుడు పెంచల్ దాస్. మా అమ్మ పేరు చిన్నమ్మ, సాసోలు చిన్నమ్మ అనేవాళ్ళు. ఆవిడ కథ కదా ఇది. సాసోలు చిన్నమ్మ. మా అమ్మ నేను పుట్టింది కదిరి. పక్కన కొక్కంటి. అది మా అమ్మది. తిమ్మమ్మ కొక్కంటి ఫస్ట్ కథ నాది. తిమ్మమ్మ కథ నాకు సాసోలు చిన్నమ్మ మా అమ్మ పేరు. సాసోలు చిన్నమ్మ కథ చెప్తా, తిమ్మమ్మ కథ చెప్తా, యామారెడ్డి కథ చెప్తా, కాంబోజరాజు కథ కూడా చెప్తా. వెరీ గుడ్. అవన్నీ మా గురువు గారే నాకు రాసి. నాకు చదువు రాదమ్మా. నేను చదువుకోలే. చదువు కళాకారులకు అక్కర్లేదు. అవునమ్మా. ఆ మాటే అన్నారు అందరూ. ఆ మాటే అన్నారు. కళాకారులకు చదువు ఉంటే సరిగా చాలా తక్కువ వస్తుంది. నిజమమ్మా. నాకు చదువే లేదు. అది ముందు అహంకారం వస్తుంది కాబట్టి సరస్వతి రాదు. అవునమ్మా. నాకు చదువు లేదు. చదువు లేకపోయినా భగవంతుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినాడు. దాంతో నా పట్ట పోసుకుంటా నా బిడ్డలు. చాలు మా. ఎక్కువ వద్దు. ఎక్కువ వస్తే నువ్వు పాడవు. రాసిస్తాను. నీకు డబ్బు ఎక్కువ వచ్చిందంటే ఈ భక్తి ఇది ఉండదు. ఈ జన్మకు వెళ్ళిపోతుంది. అవునవును తల్లి. అవును తల్లి. కొన్ని వీడియోలు మేడం గారే పల్లవి మేడం చేసింది. ఎంతమంది ఏం పాటది పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాడబోయేదా వాళ్ళు పాపర్గా రాసి మాకు ఇస్తే దాన్ని మేము ట్యూనింగ్ చేసుకొని. ట్యూన్ మీకు వెరీ గుడ్. వాళ్ళు రాసిస్తారంట. ట్యూన్ మేము చేసుకోవాలంట. అంటే తమన్ బాబు కరెక్ట్ ఆలోచన. వాళ్ళు వేస్తే సినిమా స్టైల్ వస్తుంది. మీరు వేస్తే ఒరిజినల్. అందుకని సూపర్ సూపర్. అందుకని కాంబినేషన్ లో ఈసారి అద్దిపోతుంది. అసలు కళాకారులు ఎప్పుడు ఎదుటి వాళ్ళది బాగుంటే మెచ్చుకునే వాళ్ళే కళాకారులు. అది ఉంది తమన్ బాబు దగ్గర. లేకపోతే రాదు. అవునమ్మా. చాలా మంచి పని బాగా మెచ్చుకున్నాడు. వచ్చినాడు. మరి నాకు అక్కడ చెక్కు రూపకంగా ఇచ్చినాడు 1,00,000 రూపాయలు. ఆ పాట పాడిన దానికి 1,00,000 రూపాయలు. ఇంకా రికార్డ్ చేయలేదు కదా. ఇంకా రికార్డ్ చేయలే. అక్కడ నాకు ఈ పాట పాడడానికి అడ్వాన్స్ గా ఇచ్చినాడు నాకు. ఓకే ఓకే. ఈ పాటకు అడ్వాన్స్ గా ఇచ్చినాడు. మా గురువు గారికి కీబోర్డ్ ఇస్తానని మాట ఇచ్చినాడు. ఓకే ఓకే. సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చినాడు. సినిమాలో పాట పాడాలంగా. ఓకే ఓకే. ఆ అవకాశం కోసం ఎదురు చూసుకొని ఉన్నానమ్మా. మటకా సినిమాలో ఈ మా గురువు గారు పాట రాసినాడు. ట్యూనింగ్ ఆయనే. అసలు ఏంది దాన్ని మార్పింగ్ చేసినారు కదా. అది అవునమ్మా. వీళ్ళ లైన్ ఉంటది కదా పాట పాడి 2 లైన్లు లైట్ గా మార్చి. అయితే మా వాళ్ళు నా దగ్గర పాడించలే. ట్యూన్ వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో పాడించినారు. జెంట్స్ దగ్గర పాడించినారు నా పాట.
అంటే నువ్వు స్టార్ట్ చేసి కొంచెం పాడేటప్పటికి మగవాడికి మారిపోయింది. సినిమాలో మగవాడు యాక్ట్ చేసేటట్టు. సినిమాలో పాటే కూడా వాళ్ళే పాడుకున్నారు, రికార్డ్ అర్థమైంది నా దగ్గర కొనేసినారు. ఒరిజినల్ స్టార్ట్ నా దగ్గర కొనేసినారు, పాట తీసేసుకున్నారు. మా గురువు గారి ట్యూనింగే అంతా పాటకు. ఓకే, పాట వాళ్ళు పాడేసుకున్నారు, సినిమాలో పెట్టేసుకున్నారు. నువ్వు పాడలా, నేను పాడలా. పాట అయితే నాదే, కానీ మందే మందే. పేరు వేసారా కనీసం? వచ్చింది ఆయనది. మా గురువు గారు రాసినాడు కాబట్టి ఆయనది వచ్చింది. అది వచ్చింది. ఆ పాట వచ్చేసి రామాపురం రాములయ్య రాయి మల్లి చెన్నైసు కడ, రామాపురం రాములయ్య రాయి మల్లి చెన్నైసు కడ, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పన్నితనము, రాతిలో ఏమున్నది నీ చేతిలో ఉన్నది పన్నితనము. ఓ 6 రోడ్ల కాడ ఆకాశము రంగు చీర, 6 రోడ్ల కాడ ఆకాశము రంగు చీర, ఆ చీర నేనే గట్టి నీ కోసము సుతూ ఉంటే, ఆ చీర నేనే గట్టి నీ కోసము సుతూ ఉంటే, నన్ను చూడాలని లేదా జడే దింపాలని లేదా, నన్నే చూడాలని లేదా వేడే దింపాలని లేదా. రియల్ నేను పాడిందే, వాళ్ళు మార్చుకొని పాడింది ఎట్టుందంటే, రామా ట్యాక్స్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడ, రామా ట్యాక్స్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడ, రాతిలో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది పన్నితనము, రాతిలో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది పన్నితనము. నేనేమన్నా రామాపురం రాములయ్య రాయి మల్లి చెన్నైసు కడ, రాతిలో ఏమున్నది నీ చేతుల్లో ఉన్నది పన్నితనము. నేను ఇది పడినా, వాళ్ళు ఎందుకు పడినారు? రామా ట్యాక్స్ రోడ్డు ఇది లింక్, వాళ్ళు అట్లా మార్చుకున్నారన్నమాట. దీన్ని సున్నంతం. అల్లీపురం మేడ ఆకాశము రంగు చీర, అల్లీపురం మేడ ఆకాశము రంగు చీర, ఆ చీర నీవే గట్టి నీ కోసము సుతూ ఉంటే, నన్ను చూడాలని లేదా వేడి దించాలని లేదా. వాళ్ళు పాడిందే. సింగ్ అంటే ఊగుతా అలలు అలల్లా కంటిన్యూషన్. నేను మ్యూజిక్ సత్యం రాజేశ్వరరావు గారు వాళ్ళ తంత రాత్రి పగలు కూర్చునేదాన్ని. అట్లా అట్లా వాళ్ళు మార్చుకున్నారు అన్నమాట. కొన్ని నేను బాన్నెట్టి రియల్ అయితే వాళ్ళు నా దగ్గర పాడించలేదు కాబట్టి వాళ్ళు మార్చుకొని అట్లా నీ దగ్గర పర్మిషన్ తీసుకొని చేశారు. తీసుకున్నారు. కచేరీకి అయితే ఎంత తీసుకుంటారు? ఎంతమంది వస్తారు? నాకు 8 మంది ఉన్నామమ్మా కచేరీ. అంటే నాకు సైడ్ 2 పాడుతూ ఉంటారు, నేను పాడుతూ ఉంటాను. తర్వాత వాయిద్యకాలు వచ్చేసి 3 ఉంటారు. ఒక హాస్య నటుడు ఉంటాడు, ఒక హాస్య నటుడు అంటే మధ్య మధ్యలో నవ్వించేదానికి. నేను కథ చెప్తా ఉంటా, వీళ్ళు పల్లవి పలుకుతారు నాకు. ఓకే, అర్థమైంది. అరే ఇనరా భారత వీర సోదర విజయం మనదేరా తందాన తన. జీవలక్ష్మి అమ్మ గుర్తుందరా సినిమా? బంగారు గుమ్మడి జీవలక్ష్మి అమ్మ. మేమే తందాన తనాను చాలా బాగా చేసింది ఆవిడ కూడా, పక్కగా చేసింది. అవును, కంటిన్యూ చేయండి. అరే మా అన్ని దేశాలకు అందమైనదే మన భారతదేశం. తందాన తన తందాన 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 దేవనందన తందాన తన. భారతదేశం దక్షిణమున మధురా నగరం తందాన తన. మధురా నగరము పట్టణమును శ్యామదుర్గమండి తందాన తన. వినరా భారత వీర సోదర విజయం మనదేరా తందాన తన. అరే శ్యామదుర్గవా పట్నం వెళ్ళిన కాంబోజ రాజు తందాన తన. తందాన 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 దేవనందన తందాన తన. సూపర్. మీలాగే తయారు చేయి ఎవరినన్నా గుర్తుండే. ఆ గొంతు ఎక్స్ప్రెషన్ ఆ భక్తితో నేర్చుకునేవాడు ఎవరన్నా దొరికితే చూడు. అవునమ్మా, నేర్పిస్తా. చెప్తా ఉండ ఒక ఆమెకు నేర్పించిన, అయితే తిమ్మమ్మ కథ ఒక్కటే నేర్చుకునేది ఆమె. ఈ 3 కథలు నేర్చుకోలే. ఆమెకు యాసంగం ఇంట్లో పిల్లలు అంటే వాళ్ళ చరిత్ర చదివి పాటలు రాస్తారు. రాసేది మొత్తం ఈయన పేరేమ్మా? గురువు గారి పేరు మహాదేవ్ గారు. ఓకే.
మాదేవ్ గారు. మా ఇప్పుడు బ్యూటీ పార్లర్ అని చెప్పి క్రీములు అని చెప్పి ఫేస్ అంతా చిన్న వయసులోనే ఏదేందో ముదిరిపోయిన ఫేసులు వస్తున్నాయి. మీరు అప్పట్లో ఏం క్రీమ్స్ వాడుతుంటారు? ఇంత స్కిన్ ఇప్పటికీ బాగుండదు. అది మన ఆలోచనను బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ కేర్ తీసుకున్నావు అనుకో బాగుండదు. నువ్వు తిండి శుభ్రత ఇవన్నీ నీట్గా క్లీన్గా ఉండడం వేరు, తిరుగుతానే ఉంటారు బొక్కలు పడేదాకా. నిజం అర్థమైందా? అట్లాగే చెప్పాలనుకున్నా బేసిక్ ఫౌండేషన్లు అస్సలు వాడకూడదు. మేము ఇంతవరకు వాడిదే లేదు. మేము ఎప్పుడు వాడేది కొబ్బరి నూనె వాడతాం మొఖానికి అంతే, లేకపోతే ఆముదం కొబ్బరి నూనె మిక్స్ చేసుకుంటాం. మొహం గడిగేది శనగపిండి మామూలుగా. అదొకటి. రెండోది చెప్పాను కదా, ఎక్కువ బాగుండాలి అని అనుకుంటారంటే దాంట్లో లోపల భావం ఏంటంటే భయం. మీకు అర్థమైందా? ఆ భయమే పని చేస్తుంది కానీ మీకు బాగుండేది పని చేయదు. మన ఆలోచన ఫౌండేషన్లు క్రీములు ఎప్పుడు వాడినా కూడా నల్లబడిపోతుంది. పడినట్టు వాడకూడదు. నేను ఇంతవరకు పౌడర్ కూడా వాడినా. ఒకవేళ వాడితే పాన్స్ పౌడర్ వాడతాను. నా సీరియల్లో కూడా మొహం గడికి బొట్టు పెట్టుకొని చేస్తా, ముడి పెడతా అంతే. ఎప్పుడు ఏమి వేయను అంతే. అప్పట్లో కేర్ తీసుకోకూడదు. అప్పట్లో అవన్నీ ఏం లేదు కాబట్టి స్కిన్ ఇప్పటికి ఎంత బాగుంది. అవి ఇవి వాడి మొహాలు చెడగొట్టుకొని అందులో వేలు వందలు పెట్టి క్రీములు కొంటారు. అవన్నీ మంచిది కాదు, అసలు వాడకూడదు. ఆ బ్యూటీ పార్లర్ లో ఫంక్షన్ అంతా వేస్తారు. ఒక అరగంట తర్వాత చూస్తే దెయ్యాల్లా ఉంటారు, నల్లగా అయిపోతుంది. అసలు అప్పటి నుంచి కూడా మీరేనా అందరు హీరోయిన్స్ అంతేనమ్మా? ఏమి ప్రోడక్ట్స్ ఆర్టిస్ట్ వాడతారు, మామూలుగా ఉంటాయి. అట్లా అన్ని ఎక్కువ ఉండదు. రెండోది మెటీరియల్ కూడా తేడా ఉంది కదా. అప్పుడు వేరు, ఒకవేళ క్రీములు ఉన్నా అప్పుడు వేరు, ఇప్పుడు వేరు కదా. అన్ని ప్రాజెక్ట్ ఉండదు. అప్పుడు రెండే ఉండేది, పాండ్స్ అని యాడ్లీ అని. ఇప్పుడు అలా కాదు కదా. అందుకని కొంచెం హాయిగా ఉంటుంది. నా ప్రపంచమే నాకు చాలు అనిపిస్తుంది. అందుకనే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా పోయిందండి. మీ కళలు కూడా చూశాను కాబట్టి ఆనందం, నీ పుణ్యం కొద్ది. అది వదిలి వెళ్ళండి ఆ కళని. స్వార్థం కోసం నేర్పించేసి అది కలకాలం నీ పేరు ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎట్లా నా గురువు అని 100 సార్లు చెప్పావు, నువ్వు కూడా ఒకరికి అలా. అది కరెక్టే, నేర్పిస్తాను. కొంతమందికి నేర్పించాలని ఉంది. ఇప్పుడు నేను ఈ పల్లవి ప్రస్థానం నేను అన్నాను కదా, చెప్తున్నాను, ఈ కళని చంపేయకండి, మళ్ళీ ఉండదు. వచ్చినా నేర్పిస్తే సాయిరామ్ శక్తి నాకు ఉంది. కానీ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ కళ మీద ఇంట్రెస్ట్ ఉండి కళ మీద నేర్చుకోవాలా అనే ఆనందం పడే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను సంతోషంగా ఆనందంగా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఈ ఇన్నుళ్ళు ఎవరైనా విన్నుళ్ళు తప్పకుండా నేర్చుకోవాలంటే నా అడ్రస్ లక్కిరెడ్డిపల్లె, నా పేరు లక్ష్మీదేవమ్మ. కాబట్టి మీరు నేర్చుకోవాలని ఉంటే కామెంట్ ఆహ్వానించాలని తెలియజేస్తున్నాను. పల్లవి ప్రస్థానం వారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. ధన్యవాదాలు తల్లి, ధన్యవాదాలు తల్లి. మా సంతోషమా? సంతోషం అయిపోయిందా నీ కోరిక? తల్లి నా కోరిక అయిపోయింది. మా అమ్మగారిని కలుసుకోవడం నేను ధన్యవాదాలను తల్లి. నీ పాటల వల్ల నేను అమ్మ కూడా ఒక 5 నిమిషాలు మమ్మల్ని మేము మర్చిపోయినాం. బాగా ఎంజాయ్ చేసాం. అమ్మకు కూడా ఊపు వస్తుంది. స్టేజ్లో 9 గంటలకు స్టేజ్ ఎక్కితే 4 గంటలకు స్టేజ్ దిగుతాం. మేము చూసాము నాటకాలు. రాజుబాబు మేమంతా బయట వెళ్తే ఏమేమో షూటింగ్ అయ్యాక వెళ్ళేవాళ్ళం 7 గంటలకి, తెల్లారుజాము 3 గంటలకు వచ్చాం. వీధి నాటకాలు గయో పాకి ఏమేమో ఎన్నో. అప్పుడు మనం వాళ్ళ అమ్మ చాలా పెద్ద నాటకం పాట పాడతాడు నా గురు బాబు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క మహీజ. అట్లా ఆ ఆనందమే వేరులేమ్మా. కాబట్టి ఆనాడు మీకు ఆ వరము, ఈనాడు మాకు ఆ వరం మంచిది కాబట్టి ఈ రోజు వరకు బాగున్నాము. ఇప్పుడున్న ఆనందాలంతా రోగాలే. ఎన్ని కోట్లు ఇచ్చినా రోగాలే, ఎంత ఇచ్చినా తృప్తి లేదు. ఈ డబ్బాలోనే జీవితం సరిపోయింది వాళ్ళకి. కరెక్ట్. చిన్న పిల్లోనికి ఆ డబ్బా కావాలా, పెద్దోనికి ఆ డబ్బానే కావాలా. విచిత్రం ఏంటంటే బాత్రూమ్ పోయినా ఆ డబ్బా కావాలా. బాత్రూమ్ బావో
ఎవరైనా యాడున్నా ఫోన్ యాడుందంటే బాత్రూమ్ లో ఉంది ఫోన్ అంటారు. నేను సినిమాకి వచ్చిందే 63కి వచ్చా. నా 14 ఏళ్ళు అప్పుడు. 14 సంవత్సరాలు అంటే ఎంత చిన్న పాప. 63 సంవత్సరం వచ్చా. ఇప్పుడు 63 అయింది. హీరోయిన్ గా, ఆర్టిస్ట్ గా, కామెడీగా అసలు ఎన్ని పాత్రలు ఒకటా రెండా చెప్పుకునేకి. ఆయన ఇప్పటికీ చెప్తానా, ఈ వెంకటేష్ గారు బాలకి ఆ సినిమాల నుంచి చూసిన పాత సినిమాలంతా మా అమ్మ వాళ్ళు చూసేటోళ్ళు. అప్పుడు ఎన్ని జనరేషన్ లో పాత సినిమాల్లో ఎంత అందంగా ఉండేది. ఉచ్చుల బయట జడ సినిమాలో దేంట్లోనే ఏమొచ్చిందాక పెళ్లి పనులు అన్ని అట్టే ఉంటాయి. ఏమొచ్చాడు ఆవిడ చేస్తా ఉంటారు. ఎక్కడైనా హడావిడి. ఏ సినిమా ఏదో సినిమా అంట నాకే గుర్తుండదు. అది వెంకటేష్ సినిమానో ఏదో గాని అదే ఒక సినిమాలో పెళ్లి సీన్ జరుగుతూ ఉంటుంది. మీరు హడావిడి చేస్తారంట, ఆ పని చేయండి ఈ పని చేయండి అని చెప్పేసి. బండిలో వస్తావు, ఎద్దల బండిలో వచ్చి ఏమన్నా రంగా ఉండారు ఖాళీగా చేయండి వెంకటేష్ సినిమానా ఇది. ప్రేమ అంటే శుభం ఏమే చెప్పింది, ప్రేమ అంటే ఇదే రా అని చెబుతుంది అమ్మ. అదే వెంకటేష్ బాబు. శ్రీహరి పెళ్లి కొడుకు అంటే ఈ అబ్బాయి బాగున్నాడు, జాతకాలు చూపించంటే అది భలే చూడు. వీళ్ళు చూడు మరి నీ సినిమాలు చెప్పుకొని నవ్వుకుంటాను చూడు. సన్నంగా అందుకే చెయ్యని. ఇప్పుడు ఎవరన్నా పిలుస్తారు, ఎవరన్నా వద్దులే బాబు వదిలే వద్దండి. ఇప్పుడు వాళ్ళతో చేయలే. అంత ఆనందంతో నవ్వుతున్నాంలే. ఆనందం అదే ఆ గుర్తు తెచ్చుకొని అమ్మని. ఆమె సినిమా వచ్చినప్పుడల్లా నేను ఆఫ్ చేయను టీవీ అయిపోయింది నాకు ఏం పని అన్నాడు అని. మా అన్నయ్య పెద్దన్నయ్య సినిమాలో నాకు ఇష్టమైన సినిమా దేశం ముదురు, మా అన్నయ్య, అలాంటి నేను ఇంతే. తర్వాత అన్న ఇంకోటి ఇది నాకు చాలా ఇష్టం, రాజశేఖర్ది. ఇది మా అన్నయ్య అదే పెద్దన్నయ్య మా అన్నయ్య నేను ఇంతే. నీకు కళ్ళు కనపరాక భీము ఆరబోసుకుంటా ఉంటే ఆయన వచ్చాడు అటు తారాడుకుంటా ఉంటే ఈయనేనని ఇంటి వారు అల్లుడా ఎవరోనని అని నమస్కారం చేసి స్వాగతం పలుకుతుంటావు. నాయనమ్మ కాదు ఎవరు వాళ్ళు వచ్చి చెబుతాడు. కూడా చాలా బాగా చేస్తారు రవితేజ. నేను మొన్న కూడా స్టేటస్ చూస్తున్నాను. ఇంకొకటి సినిమా ఒకటి వచ్చింది దేశముదురు సినిమాలో. అది ఇప్పుడు ఎక్కడ అది పాతది, అల్లు అర్జున్ది. అప్పుడుది అది వచ్చి రమ ప్రభ అడ్డా అడ్డా అంట. అంటే భలే కౌంటర్ మీద కౌంటర్. సిగ్గు లజ్జ ఏదో డైలాగ్ ఉంటది. సిగ్గు లజ్జ మానం వదిలేసినోడు పరిగెత్తా ఉంటాడు, ఏదో డైలాగ్ ఉంది. అది న్యాచురల్ గా వచ్చింది. ఇప్పటికీ ఆ పదాలు చెప్పి తిడతా ఉంటారు. ఎవరైనా తిట్టాలంటే కోయల్ సర్లాతో ఈమె కాంబినేషన్ సూపర్ గా ఉన్నింది. మా తర్వాత కూడా మేము బతికే ఉంటాం. అదే ఒకటే ఆశీర్వాదం. ఇప్పుడు ఎన్ రామారావు, నాగేశ్వరరావు వీళ్ళంతా, సావిత్రమ్మ వీళ్ళంతా ఇలా పోయినా గానీ వాళ్ళు బతికి ఎన్ని వేల సంవత్సరాలైనా ఇది ఉన్నంత వరకు ఉంటారు. మరి అది ఇంటర్నెట్ లో, ఈ టీవీలో, ఈ సినిమాలు ఉన్నంత వరకు ఉంటాం. కలియుగము ఉన్నంత వరకు ఉంటారు వీళ్ళు. అదేదో కారణ జన్ములు ఇల్లు, జనాల కోసం, కారణ జన్ములు ఇల్లు జనాల కోసమే పుట్టించినాడు ఆయన. అది నిజం. రావాలంటే అందరికి రాదు. వేల మందిని సంపాదించుకున్నా, లక్షల మందిని సంపాదించుకున్నారు. అది అందరికీ వస్తుందా? అంతంత గొప్ప వాళ్ళతో పని చేసి ఇప్పుడు చెయ్యాలని. ఏ సినిమా క్యారెక్టర్ అయినా ఈ మీద చూడు, అసలు ఆ స్లాంగ్, ఆ మాట్లాడే విధానం న్యాచురల్ గా ఉంటది. ఇంట్లో వాళ్ళు మాట్లాడుతాండ్రేమో, మనం ఇంట్లో ఇట్లనే మాట్లాడుకుంటాం, బయట పోతే ఏవండో. మా సూర్యకాంతమ్మ ఛాయేదేమ్మా వాళ్ళంతా పక్కన మీరు చూడండి, వాళ్ళని బట్టే కదా మేము నేర్చుకున్నాము. వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాము. కానీ ఇప్పుడు ఎవరు నేర్చుకునేటట్లేదు. అక్కడ ఏదైనా ఉంటే కదా నేర్చుకోవడానికి. వీళ్ళకు లేదు, వాళ్ళకు లేదు, ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు సినిమాలో న్యాచురాలిటీ అనేది లేదు. ఏ అండి గిండి అని ఎక్కువ వచ్చేసిన. అప్పుడు ఏంది, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్, అల్లుడు అంటే ఆ ఎటకారం వేరు. అది చాలా బాగుంటా ఉంటది. అది ఏ సినిమాలో రాజుబాబుకు అమ్మగారికి ఒక పాట ఉంది,
వినరా విని 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 బోరు కొట్టిపోయింది. పాడమ్మా. నాకు రాదే, నేను పాడాలి కదమ్మా. కానీ నాకు ఆ పాట రాలేదు, గుర్తు రాలేదే. అది జానకమ్మ వినరా సోరయ్య, సూరమ్మ కూతురు మొగుడ, వినరా సోరమ్మ కూతురు మొగుడ విషయము చెప్తా. అన్ని అమ్మే పాడేసింది. ఆ అమ్మ గుర్తుంటుంది, నాకు గుర్తు రాలేదు. అది కూడా విని విని లేకపోతే గుర్తుకుంది. ఆ పాటకి ఇద్దరికి ఏం కాంబినేషన్ అబ్బా అట్టుంటుందిలే అమ్మా. వాటికన్నింటికి డాన్స్ మాస్టర్ లేవు, మేమే మీరే ఓన్ గా వేసేసుకున్నారా? అంతే. ఎందుకు డాన్స్ మాటలు అవసరం లే, వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు నా చేతిలో చిటికలు ఉన్నాయి, నాకు కాలు ఎగురుతుంది, అది ఎంతకు అదే ఎగురుతుంది నాకు. అప్పుడు డైరెక్టర్లు మమ్మల్ని ఫ్రీగా వదిలేసేవాళ్ళు, నమ్మకం ప్రేమ మీద. ఇప్పుడు అలా కాదు. మసినమ్మకు మామూలుగా ఏం డాన్స్ రాదు, ఊపు రాదు, చెక్కలు తీసుకుంటే చెక్కలు తీసుకుంటే పూనేస్తుంది. చెప్పదు ఇంకా. ఇదేం చూడాలమ్మా, నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అయితే వచ్చేసింది ఒలులో స్టెప్ లో కాళ్ళు వేసి ఇట్టు కొడుతుంది. ఓ పాట పాడమ్మా, అది నీ ఎటువంటి అందమైన అమ్మాయి, నీ ఎటువంటి అందమైన అమ్మాయి, ఏదో పాట పాడినా. పాట పాడినా పాడు మాకు పాట. మామిడి తోటలో కూర్చొని ఇంటర్వ్యూ చేసిన చూడు, ఆడ ఒక పాట నా మీద పాడమ్మా అనింది. అప్పటికప్పుడు అప్పుడు నా మీద పాడింది. ఓ పాట పాడినా, అటు చూస్తే మామిడి తోట, ఇటు చూస్తే ఉల్లి తోట, అటు చూస్తే మామిడి తోట, ఇటు చూస్తే ఉల్లి తోట, మాడి తోట ఎక్కబోతేరా ఓ సోనయ్య మామ, నా ముద్దుల మామ, నా బంగారు మామ, కాలు జారి దెబ్బే తగిలినరా. చూస్తే ఉల్లి తోట, ఇటు చూస్తే మల్లె తోట, మాటలాడే వాడే లేడయ్యా ఓ రమణయ్య మామ, మాటలాడే వాడే లేడయ్యా, మాటలాడే వారే లేరయ్యా. నేను పాడుతుంటే మోహన్ బాబు గారు ఏమన్నాడంటే, ఈ పాట పాడుతుంటే, ఒరే నా బట్ట మాటలాడే వాడే లేడయ్యా. రాయలసీమ తిట్టు, నేను ఎక్కువ తిట్టేది అదే, దొంగన బట్ట దొంగన బట్ట, ఒరే నా బట్ట మాటలాడే వాడే లేడయ్యా అని పాడు అని చెప్పి నాతో పాడించినాడు. చందామామయ్యలో వాడు ఎంత చక్కని చిన్నవాడమ్మా, చందామామయ్యలో వాడు ఎంత చక్కని చిన్నవాడమ్మా, చందామామయ్యలో. పక్క నవ్వుతాడు పల్లిచ్చ పెడతాడు చందామామయ్యలో. వని పలు వరుస చేసునే 10,000 వరహాలు చందామామయ్యలో. వాని పలు వరుస చేసునే 10,000 వరహాలు చందామామయ్యలో. ఓరే చందామామయ్యలో వాడు ఎంత చక్కని చిన్నవాడమ్మా, చందామామయ్యలో. సూపర్, బాగుంది పాట. అట్లా ఇట్లా పాటలన్నీ పాడతానమ్మా. అట్లా మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి? దాదాపు నా దగ్గర 100 పాటలు పైన ఉన్నాయి అమ్మా. సాయిరం చాలా ఉన్నాయి. దిగితే చాలు, దిగాలైతే నువ్వు ఇట్లే కూర్చొని ఊకొడతంటే నేను చెప్తానే ఉంటా. ఈ వీడియో ఇంకా ఎండ్ చేసేద్దాం, ఓకేనా? నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ, అమ్మ హ్యాపీ. చాలా చక్కగా, నేను చాలా హ్యాపీ, చాలా మంచి పని చేసావు. థ్యాంక్స్ అమ్మా. సాయిరం. ఈ రోజు మేమంతా కలిసి కూర్చొని తిన్నాం, టీ తాగినాం, మురుకులుతో డబ్బా పక్కనే పెట్టుకోండి. అమ్మ నాకు ఏ మురుకులు తినేదానికి ఇచ్చింది, చూపిలేదు. బెజవాడలో నా పెళ్లి లాంటి తను పంపించింది. అవునా? ఎక్సలెంట్ ఉన్నాయి టేస్ట్ మాత్రం. కాఫీలు, బిర్యానీలు, టీలు, మురుకులు, పబ్బిళ్ళలు, చాలు జన్మధన్యం అయిపోయింది. జన్మధన్యం చాలు, అది మీ దగ్గర నుంచి. ఇక్కడ అంతమంది కూర్చొని మాట్లాడుతున్నాను కదా, నవీన్ సార్ అనేసి ఒకరు ఉన్నారనమాట, అమ్మకి కొడుకు లాంటి వాళ్ళు. కాకపోతే అక్కడ నిలుచుకొని రారా మా వాడు సిగ్గుపడతాడు. నవీన్ అని పాత పాటలన్నా గాయకులన్నా ప్రాణం వాడికి. తనకి దానికోసం అప్పుడప్పుడు అవార్డులు కూడా తీసుకుంటుంటాడు. నవీన్ ఇప్పుడు ఇంతసేపు రాలా, ఇప్పుడు వచ్చినారు. కడుపులో ఉంటాడు, అస్సలు మాట్లాడు, చాలా సైలెంట్. అవసరం అయితేనే నోరు విప్పుతాడు. అమ్మంటే ప్రాణం.
అమ్మ ఫోటోలు మాత్రం ఎక్సలెంట్ ఎడిట్ చేస్తారు. చిన్న పాపకి తల పెట్టడం చాలా బాగుంటది, సరదాగా ఉంటది. బాగా పాత వాళ్ళ సింగర్స్ అన్నీ తీసి ఆల్బమ్ చేస్తూ ఉంటాడు. నవీన్ ఆర్ట్స్ అని, ఎన్కే ఆర్ట్స్ అని పెట్టుకున్నాడు. నిన్న లేదు మొన్న కూడా హైదరాబాద్కి వెళ్ళి తీసుకొచ్చాడు అవార్డు. అమ్మ మాతో అస్సలు మాట్లాడలా, మీతో ఎలా ఉంటారు? నేనేం మాట్లాడొద్దని చెప్పా. అవునా? వాడికి బదులు నేను ఎక్కువ మాట్లాడతాను కదా. ఇదే సీక్రెట్. ఓకే ఓకే అమ్మ, అయితే చాలా థాంక్స్. ముందు ఆవిడ్ని తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. నిజంగా నిజంగా నాకు చాలా అంటే ఆ టేస్ట్ నీకుండడం మెయిన్. అది నీకు టేస్ట్ లేకపోతే వాళ్ళని తీసుకురావు. నిజం.